లేక అక్కచెల్లెలు లేక చుట్టాలు లేక బంధువులు లేక ఒంటరిగా ఉన్న వారిని ఏమంటాం మనం? ఒరే వీళ్ళకి అర్హత లేదు అని. కానీ మన దేవుడు అర్హత లేని వారినే కోరుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ అర్హత లేని ఎస్తేర్ని దేవుడు కృప చూపించాడు లేదా? చూపించాడండి. హల్లెలూయా. అలాగే ఎస్తేరు రాణి అయ్యిందా లేదా? అయ్యింది. అది కూడా చూపిస్తుంది చూడండి. ఎస్తేరు 2:17 చూడండి. అదే గ్రంథం అదే అధ్యాయంలో 17 వచనం చూడండి. స్త్రీలు అప్పుడు రాజు 17 అండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకల అందరికంటే ఆమెను అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. హల్లెలూయా. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తకి బదులుగా రాణిగా నియమించను. ఫస్ట్ భార్యకు బదులుగా ఈమెని భార్యగా స్వీకరించాడండి. అయితే ఇంతమంది అక్కడికి దానిగా చాలామంది వచ్చారు. వారందరినీ విడిచిపెట్టి ఎస్తేర్నే ఎందుకు ఎంచుకున్నాడండి? దేవుడు మహాకృప ఉంది కాబట్టి. హల్లెలూయా. అయితే ఇప్పుడు కృప ఎంతమంది పొందుకున్నారు? ఆదాము కృప పొందుకున్నాడా లేదా? ఆశీర్వదింపబడ్డాడా లేదా? నోవాహు కృప పొందాడా లేదా? ఆశీర్వదింపబడ్డాడా లేదా? అబ్రహాం కృప పొందాడా లేదా? ఆశీర్వదింపబడ్డాడా లేదా? దావీదు కృప పొందాడా లేదా? ఆశీర్వదింపబడ్డాడా లేదా? అలాగే రూతు కృప పొందిందా లేదా? ఆశీర్వదింపబడిందా లేదా? అలాగే ఎస్తేరు కూడా కృప పొందింది, ఆశీర్వదింపబడ్డది. ఇంకా ఉంది. కానీ సమయం ఇచ్చిన అయ్యారికి మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడితో మహిమ గంట ప్రభావం కలుగుతుందాక ఈ పెద్ద వాటిని దేవుడు దీవించుకుంటారు. ఆమేన్.